కాబట్టి ఇటువంటి సూచక్రియలన్నీ రాసి, ఇదిగో ఈయనే మెస్సయ్య, ఈయనే మీ జీవితానికి కావలసిన వాడు, ఈయనే మీ పాపాలను క్షమించగలిగిన వాడు, ఈయనే మీకు కృపనివ్వగలిగిన వాడు అని సూచించడానికి ఈ పుస్తకం రాశాడు. ఇంకా చాలా చేశాడంట. విశ్వాసాన్ని బలపరిచేటువంటి క్రియలు ఇంకా చాలా ఆయన తన శిష్యులకి చేసి చూపించాడండి. అవన్నీ రాయలేకపోతున్నాను, కానీ మీకు కావలసినంత వరకు అయితే నేను రాస్తున్నానని చెప్పి యోహాను చెప్పి ముగిస్తా ఉన్నాడు. సో ఆయన క్రీస్తుని, దేవుని కుమారుడని మనకు విశ్వాసం కలిగించడానికి ఈ పుస్తకం రాశాడు. కాబట్టి యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఉన్నటువంటి ఈ సంఘటనలు కూడా యోహాను రాయడానికి వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఆయన నిజమైన దేవుని కుమారుడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆయన చెప్పినట్లుగానే ఆయన సజీవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యోహాను మనకు స్పష్టం చేయదలుచుకున్నాడు. సరే, మనం అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, అక్కడ ఉన్నటువంటి ఆ డిసైపుల్స్, శిష్యుల యొక్క విశ్వాసాన్ని మనం పరీక్షించాం. మగ్దలేని మరియ యొక్క విశ్వాసాన్ని మనం చూసుకొని కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులు ఉన్నటువంటి స్థలంలోకి వెళ్ళి వారి మధ్యలో నిలబడి వారికి సమాధానము కలుగునుగాక అని చెప్పాడు కదా. వాళ్ళకి ఎందుకు ఆ మాట చెప్పాడో, ఏ సమాధానాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడో మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత వారికి అధికారాన్ని ఇచ్చాడు. వారి ఫెలోషిప్ని చూసి, వారు ఐక్యతగా ఒక స్థలంలో ఉండడాన్ని చూసి, వారు దేవునికి వాళ్ళు విధేయులుగా ఉండడాన్ని చూసి, వాళ్ళందరూ ఒకే దాని మీద మనసు ఉంచడం చూసి, అక్కడ ప్రభు ఏం చేశాడంటే వారికి అధికారాన్ని కూడా ఇచ్చాడు కదా. సో విశ్వాసాలుగా ఉన్నటువంటి మీరు గుంపుగా కలిసినప్పుడు మీరే సంఘం అవుతారు. సంఘానికి ఉన్నటువంటి అధికారం ఏంటనేటువంటిది కూడా ప్రభు ఇక్కడ తెలియజేశాడు. వీళ్ళు విశ్వాసులు. అయితే వీళ్ళల్లో ఒక వ్యక్తి లేడు. ఆ వ్యక్తి తర్వాత వచ్చాడు. తర్వాత వచ్చి కదా 24 యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదమ అనబడినటువంటి తోమా వారిలో లేకపోయిను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని ఆయనతో చెప్పగా, అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టిన చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మను అని చెప్పాను. సో ఈ తోమ వచ్చి ఏమన్నాడు? నేను నమ్మనన్నాడు. దాని అర్థం ఏంటి? యేసు ప్రభు దేవుడు కాదని నేను నమ్మనన్నా దాని అర్థం కాదు. యేసు ప్రభు దేవుడు కాదని తోమ నమ్మేవాడైతే, లేకపోతే నమ్మలేని వాడైతే, ఆయన దేవుడు అన్న సంగతి, ఆయన క్రీస్తు అన్న సంగతి, ఆ నమ్మకము ఆయన కనుక లేకపోతే ఆ శిష్యులతో ఎందుకుంటాడు? ఆ గలిలే ప్రాంతాన్ని విడిచిపెట్టేసేసి ఇక్కడికి వచ్చి ఎందుకుంటాడు? వాళ్ళతో కలిసి ఎందుకుంటాడు? అసలు ఏం పని అసలు ఆయనకి ఇన్ని రోజులు అక్కడ ఉండడానికి? అయిపోయింది, యేసుప్రభు వచ్చాడు, ఈయనేదో పెద్ద గొప్పవాడు అనుకుంటే చచ్చిపోయాడు, అయిపోయింది, చాలులే ఇంకెళ్దాం, మన పనులు మనం చేసుకుందాం అనుకుని వెంటనే వెళ్ళిపోలేదు. కొన్ని దినాల తర్వాత వాళ్ళు వెళ్ళినట్లుగా 21వ వచనంలో మనకు తెలుస్తుంది. ఎన్ని దినాల తర్వాత వెళ్ళారో, ఎన్ని వారాల తర్వాత వెళ్ళారో, లేకపోతే ఎన్ని నెలలైందో, లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయినాయో మనకు తెలియదు. అర్థమవుతుందా? సో కొన్ని దినాల తర్వాత అక్కడ వాళ్ళు మళ్ళా తిబరియా సముద్రం అంటే గలిలీ సముద్రమే, 21వ అధ్యాయం, అక్కడ వాళ్ళని చూస్తాం. కానీ అప్పుడు దాకా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉన్నారు. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు, దాని గురించి వివరించుకుంటూ ఉన్నాడు. తోమా రాగానే వెంటనే తోమాకు కూడా వివరించడం ప్రారంభించాడు. ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు తెలుసా అని చెప్పి తోమాతో మాట్లాడడం ప్రారంభించుతున్నారు. అక్కడ ఈ 11 మంది శిష్యులు ఉన్నారు, ఇతర సహోదరులు ఉన్నారు, బహుశా స్త్రీలు మరి వేరే చోట ఉన్నారో, మరి వాళ్ళు ఆరాధనకి కూడుకుంటూ వేరే చోట వాళ్ళు
సపరేట్గా ఉంటున్నారు, ఎలా ఉంటున్నారో తెలియదు. కానీ మొత్తానికి పురుషులైతే మాత్రం ఇతర పురుషులు ఉన్నారు, ఈ 11 మంది ఉన్నారు. ఎమ్మాయి మార్గంలో యేసుక్రీస్తుకు కనిపించినటువంటి ఆ 2 పురుషులు కూడా ఉన్నారు. ఇది మనకి లూకాసు సువార్త చదివితే మనకు అర్థమవుతుంది. వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, ముచ్చటించుకుంటున్నారు, దేవుని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు, ఆయన స్తుతిస్తూ ఉన్నారు, ఆయన్ని గొప్ప చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తోమ వచ్చాడు, వెంటనే తోమకు కూడా వెంటనే తెలియజేస్తూ ఉన్నారనమాట. ఏం తెలియజేస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు వచ్చాడన్న సంగతి. అప్పుడు తోమ ఆయనకున్నటువంటి సందేహాన్ని వ్యక్తం చేశాడు. నేను ఆయన ప్రక్కలో చేయబెడితే కానీ, ఆయన చేతుల్లో నా వేలు ఉంచితే కానీ నేను నమ్మను అనే మాట తోమ అనేశాడు. ఇది తోమ రక్షింపడలేదు, తోమ అవిశ్వాసి అని చెప్పడానికి సూచన కాదు. కానీ ఖచ్చితంగా ఇది ఎవరి లక్షణం అని అంటే అవిశ్వాసుల యొక్క లక్షణమే అని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఏక మనసుతో ఉన్నారు. మీరు ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండడం ద్వారానే మీరు నా శిష్యులు అన్న సంగతి ఇతరులకు తెలుస్తుందిరా బాబు అని చెప్పాడా లేదా? ప్రభు చెప్పాడు. ఒకరితో ఒకరు మీరు ఎంత ప్రేమ కలిగి ఉంటున్నారో దాన్ని బట్టే నా శిష్యులని ఇతరులకు తెలుస్తుంది. అదే సూచన. మనం క్రిస్టియన్స్ అని చెప్పడానికి ఒకటే ఒక సూచన ఏంటో తెలుసా? సంఘంలో తోటి సహోదరులతో మనం ఏ విధంగా ఉంటున్నాం. అది లోకానికి ఎట్లా తెలుస్తుందండి? లోకస్తులతో ఎలా ఉంటున్నాం, వాళ్ళతో ఎంత వినయ విధేయతలు ప్రదర్శిస్తున్నాం, లోకంలో దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, లేకపోతే సహాయ కార్యక్రమాలు ఇవన్నీ ఏం చేస్తున్నాం, దాన్ని బట్టి కదా ఇతరులకు తెలిసేది అని అంటే. మరి దేవుడు అలా చెప్పాడు, మరి ప్రభు అలా చెప్పాడు, ఏం చేయమంటాం? ప్రభు కంటే నువ్వు తెలివైన వ్యక్తి అయితే మరి ప్రభువుకి సలహా ఇచ్చేటువంటి అంత గొప్ప స్థితిలో ఉంటే, ప్రభు నీకేం తెలుసు ఈ రోజుల్లో చర్చికి ఎవడు రాటల్లా, బయట ఎట్లా ఉన్నావు అనేదే కావాలి, బయట రిలేషన్షిప్స్ ఎలా బిల్డ్ చేసుకున్నావు అనేదే కావాలి, నీకేం తెలియదులే అని చెప్పదలుచుకుంటే మరి చెప్పండి, అంత దమ్ము ధైర్యం ఉంటే. ఈ మాటలు చెప్పింది ఎవరు? ఇదే పుస్తకంలో మనం చదువుకున్నాం కదా. మనం క్రైస్తవం అనడానికి మార్క్ ఏంటి? మన క్రైస్తవులం, విశ్వాసులం అనడానికి రుజువు ఏంటి అని అంటే తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట, ఊరందరితో చెప్తున్న మాట కాదు, తన శిష్యులతో మాత్రమే చెప్తున్న మాట. మీలో మీరు ప్రేమ కలిగి మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడాన్ని బట్టే మీరు నా శిష్యులు అని ఇతరులకు తెలుస్తారు. ఎవరిని పడితే వాడిని ప్రేమిస్తే నా శిష్యులు అయిపోతామని చెప్పట్లా. ఎట్ట పడితే అట్ట ప్రేమిస్తే నా శిష్యులు అయిపోతామని చెప్పాడా కదా. అట్లాగైతే ఫిబ్రవరి 14 తారీఖున గ్రీటింగ్ కార్డులు, ఫ్లవర్లు, బెలూన్లు ఊదుకునేవాడు అందరూ కూడా యేసుప్రభు శిష్యుడు అయిపోవాలి, యేసుప్రభుకు సంబంధించిన వాడు అయిపోవాలి. అవుతారా? అవరు కదా. ప్రారంభంలో చాలా గాఢమైన ప్రేమలాగా, స్వచ్ఛమైన ప్రేమలాగా, పవిత్రమైన ప్రేమలాగా కనిపించేటువంటిది తర్వాత స్వార్థంతో నిండిపోయి, క్రూరత్వంతో నిండిపోయి అనర్థాలకు దారితీసేటువంటి పరిస్థితి మనకు తెలీదా? స్నేహితుల మధ్య ఉన్న ప్రేమే కావచ్చు, ఈ విధంగా మనకు ప్రేమించడం చేత కాదన్న సంగతి అది రుజువైపోయింది. యూ డోంట్ నో హౌ టు లవ్. నిజంగా ప్రేమించడం మనకు చేత కాదు. నేను లోకం మీద పడి జనాన్ని ప్రేమిస్తా అని అంటే, నేను అందరినీ ప్రేమిస్తా
అని అంటే, చెట్లని పుట్టలని ప్రేమిస్తా, నేను పశువుల్ని ప్రేమిస్తా అని చెప్పి పశువుల్ని నరికి చంపి వాటి మాంసం తినే వాళ్ళని కర్రలు తీసుకొని కొట్టి కొట్టి చంపేటువంటి క్రూరులు ఉన్నారు ఈ దేశంలో. జంతువుల కోసం. చూడండి, ప్రేమ అనేటువంటి పదము ఎంతగా అబ్యూజ్ చేయబడతా ఉంది. తోటి మనుషుల పట్ల ప్రేమ ఉండాలి. మనుషుల పట్లే కాదు, జంతువుల పట్లే ప్రేమ ఉందంటే ఇక నాకు మనుషుల పట్ల ఎంత ప్రేమ ఉంది. అబ్బా, ఇటు జంతువుల్నే ఇంత మంచిగా చూసుకుంటుంటే ఇంకా ఎంత సాత్వికుడో అనుకుంటాం. ఈ సాత్వికుడు ఏం చేస్తాడంటే మనుషుల్ని కొట్టి చంపుతాడు. జంతువుల కోసం మనుషులను చంపేస్తాడు. అది వీడి సాత్వికం. అదవుతుందని చెప్పింది. మనకు ప్రేమించడం చేత కాదు, మనుషులకు ప్రేమించడం చేత కాదు. ఇంకొకటి ఏం చేస్తాడంటే ప్రేమిస్తాననే పేరుతోటి ప్రేమించిన దాన్నే చంపవతలు పాడేస్తాడు. ఇంకోటి ఏం చేస్తాడంటే నేను ప్రేమిస్తున్నానని చెప్పి నా బిడ్డల్ని ప్రేమిస్తున్నాను, నా కూతుర్ని ప్రేమిస్తాను, నా కొడుకుని ప్రేమిస్తానని చెప్పి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తాడు. దేవుణ్ణి తెలుసుకొనివ్వకుండా, మంచి భవిష్యత్తు ఉండకుండా, మంచి వివాహం చేసుకొనివ్వకుండా, అది ప్రేమ లేకపోతే స్వార్థమా, లేకపోతే ప్రేమ లేకపోతే నేను కంట్రోల్లో ఉండాలనేటువంటి ఆ యొక్క ఆధిపత్య ధోరణ అనేటువంటిది కూడా మనకు అర్థం కాదు. మనకి చాలా థిన్ లైన్ ఉంటుంది అన్నమాట. నేను నిజంగా ప్రేమిస్తున్నాను లేకపోతే స్వార్థంతో ఉంటున్నాను, నిజంగా ప్రేమిస్తున్నాను నా అవసరాల కోసం చేస్తున్నాను అనేటువంటిది ఆ డిమార్కేషన్ మనకి తెలియదు, మనకు అర్థం కాదు. ఎందుకు చేస్తున్నాం మనకు అర్థం కాదు. నిజంగా ప్రేమిస్తున్నానా లేకపోతే నా సాటిస్ఫాక్షన్, నిజంగా ప్రేమిస్తున్నాను లేకపోతే పేరు ప్రఖ్యాతి కోసం చేస్తున్నానా, నిజంగా ప్రేమిస్తున్నాను లేకపోతే కంట్రోల్లో ఉండడానికి, ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడానికి నేను చేస్తున్నాను, ఏం చేస్తున్నాను. ఆ థిన్ లైన్ ఎప్పుడు క్రాస్ అయిపోతామో మనకే తెలియదు, ఎప్పటికీ రియలైజ్ అవ్వం. ఆ థిన్ లైన్ క్రాస్ అయిన దాకా మనకు అర్థం కాదు, చాలా కష్టం తెలుసుకోవడం. ఒకసారి క్రాస్ అయితే ఇంక రియలైజేషన్ రాదు. అర్థమవుతుందా చెప్పింది? అలాంటి బుద్ధులు మనవి, అలాంటి హృదయం మంది, అలాంటి జబ్బుతో ఉన్న హృదయం మంది. తల్లిదండ్రులను ప్రేమిస్తున్నట్టు అనుకుంటాం ఒక్కోసారి, వాళ్ళని ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటాం. చాలామంది గమనించాను, చాలామంది కేవలం వాళ్ళ యొక్క లోకానుసారమైనటువంటి ఆలోచనలని, లోకానుసారంగా వారి యొక్క ఈగోని, లోకానుసారంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతల్ని పొందుకోవడానికి ఈ విధంగా తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాం అని చెప్పి అడ్డం పెట్టుకుంటా ఉంటారు అన్నమాట. వాడు చేసిన దానికి సరైన గుర్తింపు రాకపోతే, ఆ తల్లిదండ్రులనే సరిగ్గా గుర్తించకపోతే, ఆ గుర్తింపు ఇవ్వకపోతే ఆ కుటుంబం ఇప్పుడు ప్రేమంతా మాయమైపోతాయి. అప్పుడు తల్లిదండ్రులు మంచాన పడ్డా కూడా నువ్వు చూడడానికి కూడా పోవు. నేను బాగా చదువుకున్నా, డబ్బులు సంపాదించి పెట్టా, అయినా నన్ను గుర్తించలా. మా తమ్ముడినే గుర్తించారు, మా అన్ననే గుర్తించారు, మా చెల్లినే గుర్తించారు, నన్ను గుర్తించలా. నేను ఎందుకు చూడాలి, వాళ్ళు మంచాన పడినప్పుడు చావని, వాళ్ళు చావాలి అనే అంత క్రూరత్వంలోకి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? వాళ్ళ కాళ్ళు చేతులు అంతా బాగున్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడేమో మా అమ్మా నాన్న కోసమే నేను బ్రతుకుతున్నాను, వాళ్ళ కోసమే నేను బ్రతకాలి, నేను సంపాదించాలి అంటే నాకు ఏ మాత్రం కూడా డబ్బుల మీద ఎంత ఆశ కూడా లేదు. ప్రతిదీ మా అమ్మా నాన్న కోసమే నేను సంపాదిస్తాను. నేను ఒక సాధువుని, నేను ఒక సన్యాసిని, అసలు నాకు డబ్బుల మీద వ్యామోహమే లేదు.
ప్రతిదీ కోసం, ఈ కేవలం అమ్మ నాన్న కోసం ఎంత నాటకాలు ఆడతాం. చూడండి, ప్రేమ ఏంటో నాటకం ఏంటో అర్థం చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం మనం. గుర్తుపెట్టుకోండి. ఆ దుస్థితిలో ఉన్నాం మనం. మనకు చేత కాదు ప్రేమించడం. ఆ ప్రేమ యథార్థంగా నిజంగా ప్రేమించడం నేర్చుకోగలిగేటువంటిది ఒకే ఒక్క స్థలం ఈ భూమి మీద. ఎవరికైనా సరే, క్రిస్టియన్స్ కానీ కాదు, ఎవరికైనా సరే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి నిజమైన ప్రేమను నేర్చుకోగలిగే ఒకే ఒక్క స్థలం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క సంఘం. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి ఆయన కోసం బ్రతకడానికి జీవితాన్ని సమర్పించి ఆ విధంగా సమర్పణ చేసిన తోటి విశ్వాసులతో కలిసి బ్రతికేటువంటి సంఘం ఉందే, దట్ ఈస్ వేర్ యూ విల్ ఫైండ్ లవ్, రియల్ లవ్, అండ్ దట్ ఈస్ వేర్ యూ విల్ లెర్న్ హౌ టు లవ్. ఆ సంఘానికి నువ్వు దూరంగా ఉన్నంత కాలం కూడా నీకు నిజమైన ప్రేమ అంటే ఎప్పటికీ అర్థం కాదు. ప్రేమించే విషయంలో నువ్వెంత బలహీనంగా ఉన్నావో నీకు ఎప్పటికీ అర్థం కాదు. నీ హృదయం ఎంత జబ్బుతో ఉందో నీకెప్పటికీ అర్థం కాదు. నువ్వు ఎన్ని విగ్రహాలను పెట్టుకుని ఉన్నావో నీకెప్పటికీ అర్థం కాదు. ఎవరికైనా సరే దిస్ ఈస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ యూ కెన్ ఫైండ్ లవ్ అండ్ వేర్ యూ కెన్ లెర్న్ హౌ టు లవ్ ట్రూలీ. అంటే మనం అందరం కూడా, సంఘంలో ఉండే వాళ్ళందరూ కూడా 100% ప్యూర్గా ప్రేమతో ఉండి ఏమాత్రం స్వార్థం కూడా కొంచెం కూడా లేకుండా ఉంటారని కాదు. మనందరం మనుషులం, పాపులం, బలహీనతలో పడతా ఉంటాం. కానీ కనీసం ప్రేమించినప్పుడు నేను ప్రేమించట్లేదని అర్థం చేసుకుంటాం. కనీసం స్వార్థాన్ని స్వార్థమని, ప్రేమని మనం అర్థం చేసుకోగలుగుతాం. డిమార్కేషన్ కనీసం. భ్రమలో ఉండం. అర్థమవుతుందా? నా తల్లిదండ్రులు నిజంగా నేను ప్రేమించట్లా, నాకు ఏ ప్రేమ లేదు, ఇదంతా కేవలం నా మోటివేషన్ కోసం, ఇదంతా కేవలము నాటకం ఆడుతున్నాను అన్న సంగతి కనీసం అర్థమవుతుంది అన్నమాట. మన హృదయం ఏంటో, అందులో ఉన్నటువంటి స్వార్థం ఏంటో, అందులో ఉన్న విగ్రహాలు ఏంటో మనం గుర్తించినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఎక్కడ అర్థమవుతుంది? అరే, నా హృదయంలో పలానా కోర్సు, పలానా సీటు, పలానా ఉద్యోగం, పలానా ఒక విగ్రహంగా మారిపోయి నా హృదయంలో ఉంది. అది లేకపోతే నేను బ్రతకలేననే పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయి ఉన్నాను. అదే నా జీవిత పరమార్థం అని, దాన్నే పూజించే స్థితిలో నేను ఉన్నాను అనే సంగతి మీకు ఎప్పుడు అర్థమవుద్ది? సంఘంలో ఉన్నప్పుడు అర్థమవుతుంది. ఊరిక చర్చికి వస్తా పోతా ఉంటే అర్థం కాదు. నేను చర్చికి వెళ్తున్నా, వస్తున్నా, అట్ ద సేమ్ టైం చదువుకుంటున్నా, అందరిలాగా నేను కూడా చదువుకుంటున్నా అనుకుంటావు. అర్థమవుతుందా? ఇక్కడ చదువు కాదు, ఇక్కడ సబ్జెక్టు కాదు, జ్ఞానము కాదు, ఇవేవి కాదు. నీ ఫోకస్ అంతా డబ్బు, నీ ఫోకస్ అంతా ఉద్యోగం, నీ ఫోకస్ అంతా అంతస్తు, వీటి మీదే ఉంది నీ ఫోకస్ అన్న సంగతి. దానికోసమే మీ తల్లిదండ్రులు కూడా ఉపయోగించేసుకుంటున్నావు. దానికోసమే నీ స్నేహాలని, దానికోసమే నీకు కలిగేటువంటి ప్రతి ఒక్క పరిచయాన్ని, దానికోసమే. స్వార్థం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం, మోటివేషన్ కోసం. ఎక్కడ నువ్వు ప్రేమించేది? ఎవరు నువ్వు ప్రేమించేది? ఎప్పుడు అర్థమవుతాయి విషయాలు? సంఘములో ఉన్నప్పుడు, నిజమైన విశ్వాసాల మధ్యలో బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ హృదయంలో ఉన్న విగ్రహాలు బయటపడతాయి. ఓ, నా హృదయంలో ఈ విగ్రహాలు ఉన్నాయి, ఓ ఇది నాకు ఒక విగ్రహంగా మారిందా. నేను విగ్రహాన్ని పూజిస్తా ఉన్నప్పుడు నిజంగా ఎవరిని ప్రేమించగలను? క్రీస్తు స్థానంలో ఒక విగ్రహం నాకు ఉన్నప్పుడు నేను ఎవరిని నిజంగా ప్రేమించలేను. నేను ఏది చేసినా, ఎవరిని ప్రేమించినట్టు అనిపించినా దేనికోసమే? ఆ హృదయంలో ఉన్న ఆ విగ్రహం కోసమే, దానికోసమే. హృదయంలో ఒక విగ్రహం ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా దాని చుట్టూ తిరుగుతుంటుంది.
నీ నిర్ణయాలన్నీ దాని చుట్టే ఉంటాయి, నీ ప్రవర్తన అంతా దాని చుట్టూనే ఉంటుంది, నీ ఎమోషన్స్ అంటే దాని చుట్టూనే ఉంటుంది. నువ్వు ఏం చేసినా, ఎవరితో స్నేహం చేసినా, ఎవరిని ప్రేమిస్తున్నట్టు నీకు అనిపించినా యాక్చువల్గా నువ్వు ఆ వ్యక్తి కోసం కాదు, ఆ లోపల ఉన్న విగ్రహం కోసమే చేస్తావు. విగ్రహానికి ఉన్న స్వభావం అది నీలో ఉన్నదైన సంగతి, నీ జీవితాన్ని ఒక అబద్ధంగా అది మార్చేస్తుందన్న సంగతి ఎప్పుడు తెలుసుకుంటామనంటే సత్యాన్ని వింటూ నేర్చుకుంటూ సత్యంలో నడవడానికి ప్రయత్నిస్తున్నటువంటి యథార్థవంతులైన యేసుక్రీస్తు శిష్యులైనటువంటి విశ్వాసుల గుంపులో నువ్వు ఉన్నప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అప్పుడు నీకు నిజమైన ప్రేమ అంటే ఏంటో, నిజంగా ప్రేమించడం అంటే ఏంటో ఇవన్నీ అర్థమవుతాయి. కాబట్టి అలాంటి గుంపుగా అక్కడ వాళ్ళు ఉన్నారు, అలాంటి విశ్వాసాన్ని వాళ్ళు అక్కడ కాపాడుకుంటా ఉన్నారు. తోమా లేడు, ఇప్పుడు తోమా వచ్చి నేను ఆయన చూస్తే కానీ నమ్మనని అక్కడ వారితో చెప్తా ఉన్నాను. బహుశా వాళ్ళు వేడుకొని ఉంటారు, బహుశా వాళ్ళు ఏం చేసి ఉంటారంటే ఆయనకి వివరించడానికి ప్రయత్నించి ఉంటారు, లేదు నమ్ము అని ఆయన నమ్మించడానికి ప్రయత్నించి ఉంటారు. వారి మధ్యలో ఎలాంటి బంధం ఉండాలి అని అంటే, వారు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఎంత నమ్మశక్యం కాకపోయినా కనీసం నమ్మడానికి ప్రయత్నమన్నా చేసేటువంటి పరిస్థితిలో ఉండాలి. కానీ అక్కడ కొంతవరకు తోమా అది మిస్ అవుతున్నట్లు మనకు అనిపిస్తూ ఉంది. కానీ ఆయన అవిశ్వాసి అనడానికి అది సూచన కాదు. కానీ ఆ ప్రేమ గనక నిజంగా తన హృదయం లేకపోతే ఆయన అవిశ్వాసి అనే మనం చెప్పాలి. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాటలకి నమ్మశక్యంగా తోమాకు లేదు. ఆ మాటల్ని వినే విషయంలో, అంగీకరించి అర్థం చేసుకునే విషయంలో కొంచెం ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కానీ తోమా చెప్పిన మాట ఏంటి అని అంటే, నేను ఆయన నా చేతిని ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మను అన్నాడు. దీనికి బైబిల్ కామెంటేటర్స్ మరి ఇంకొక అర్థం కూడా చెప్తారు. అదేంటి అని అంటే, తోమాకు నమ్మిక ఉంది, తోమా వాళ్ళు చెప్పే విషయాన్ని నమ్మాలనేటువంటి ఆశ కూడా ఉన్నది. కాబట్టే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన గాయాల్లో వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి పెట్టేటువంటి అవకాశం నాకు దొరికితే బాగుండని ఆశిస్తామన్నాడు అనేటువంటి వివరణ కూడా చాలా కొంతమంది బైబిల్ కామెంటేటర్స్ చెప్తూ ఉంటారంట అన్నమాట. అదవుతుందా? మొత్తానికైతే తన జీవితాన్ని ప్రభువుకి సమర్పణ చేశాడు. మొత్తానికైతే తన జీవితాన్ని ప్రభు శిష్యులతో కలిసి బ్రతకడానికి సమర్పణ చేశాడు. తోమా విశ్వాసి, తోమా యేసుక్రీస్తు యొక్క నిజమైన శిష్యుడు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఆయన చేయాల్సింది ఉంది. అదేంటి అని అంటే, ఈ పుస్తకం కూడా దానికోసమే రాశాడని యోహాన్ చెప్పాడు కదా. అదేంటి? ఆయన సూచక్రియల మీద విశ్వాసం ఉంచాలి. ఆయన సూచక్రియల్ని చూసి, ఆయన చేసే క్రియల్ని చూసి ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఆయన చేసేటువంటి క్రియల్ని చూసి ఆయన క్రీస్తుని, దేవుని కుమారుడని విశ్వాసం ఉంచాలి. ఆయన చెప్పిన మాటల్ని నమ్మారు, ఆయన చేసి చూపించిన క్రియల్ని కూడా కొంతవరకు నమ్మారు. కానీ ఇంకా ఆయన వారికి చూపించబోయేటువంటి క్రియల మీద వారికి నమ్మడానికి నమ్మశక్యంగా లేదు. అయితే సమాధిని చూసిన తర్వాత చాలామంది నమ్మారు, తోమా అయితే నమ్మలేకపోతా ఉన్నాడు. ఇతరులు చూసి వచ్చిన వాళ్ళు చెప్పిన దాన్ని విని చాలామంది నమ్మారు, తోమా అయితే విని నమ్మడానికి ఇష్టపడట్లేదు, చూసి నమ్మడానికి ఇష్టపడట్లేదు. కేవలం తాకితేనే మాత్రం కానీ నేను నమ్మను అంటా ఉన్నాడు. చూడండి, ఆ తర్వాత 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు
మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనను. చూసారా, 8 దినములైన తర్వాత మరలా వచ్చాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మధ్యలో వారి మధ్యలో కలిగినటువంటి ఆ సహవాసాన్ని చూసి బహుశా ఆ సహవాసానికి కొంతసేపు వాళ్ళని అప్పచెప్దాం అనుకున్నాడేమో, వాళ్ళకి కొంత గ్యాప్ ఇద్దాం అనుకున్నాడేమో. కంటిన్యూస్గా వారితోనే లేడు. 8 దినములైన తర్వాత మరలా వారి దగ్గరికి వచ్చాడంట. మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి. చూడండి, మొట్టమొదటి ఎలాగైతే ఆయన వచ్చాడో మరలా కూడా అదే విధంగా వచ్చినట్టు రాయబడి ఉంది. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళతోనే లేడు, వెళ్ళిపోయాడు, మరలా వచ్చాడు. ఎన్ని దినాల తర్వాత? 8 దినాల తర్వాత. ఈ 8 దినాల్లో మళ్ళీ ఒక్కొక్కరికి ఎవరితో మాట్లాడి ఉండొచ్చు, ఏదన్నా వేరే శిష్యులతోటి ఆయన కలిసి మాట్లాడుతూ ఉండొచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉండొచ్చు శిష్యులతోటి. కానీ 8 దినాల తర్వాత మరలా వాళ్ళందరూ సమావేశమయ్యారు. ఆ సమావేశమైనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మరలా వారి మధ్యలో నిలిచి ఉన్నాడు. మీకు సమాధానం కలుగునుగాక మరలా అన్నాడు. తర్వాత తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. అవిశ్వాసివి కాక అవిశ్వాసివై. తెలుగు ట్రాన్స్లేషన్లో డు నాట్ బీ అన్బిలీవింగ్ అనేటువంటి పదం, నమ్మలేని పరిస్థితిలో ఉండదు, నమ్ము అనేటువంటి పదం. వేరే పదాలు దొరక్క విశ్వాసివయ్యుండు, అవిశ్వాసిగా ఉండక విశ్వాసివయ్యుండు అనేటువంటి పదాన్ని పెట్టేశారు. ఈ బైబిల్ ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళు అందరూ క్రైస్తవులు కాదు, అందరు విశ్వాసులు కాదు, అందరికీ థియలాజికల్ జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో అంతా తెలుగు పండితులు, అట్ ద సేమ్ టైం మరలా థియలాజికల్ జ్ఞానము ఇవన్నీ ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో అంత ఎక్కువ ఏం లేదు ఈ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు. కాబట్టి అవిశ్వాసమే ఉండక విశ్వాసిగా ఉండము అని ట్రాన్స్లేషన్ చేసేసారు. దీన్ని వినగానే మనకేమనిపిస్తుంది? తోమా అవిశ్వాసిగా ఉన్నాడు, ఇప్పుడే ఏమయ్యాడు? విశ్వాస అయ్యాడు. అంటే తోమా రక్షింపబడలేదు, ఇప్పుడే తోమా ఏమైపోయాడు? రక్షింపబడ్డాడు అనేటువంటి ఆలోచనలకు మనం వెళ్తాం. చూడండి, శిష్యులు ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులు రక్షింపబడినటువంటి వారు కాబట్టే ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనకి జీవితాన్ని ఇచ్చి వెంబడించారు. ఆ విధంగా కనుక మనం అనుకున్నాం అనుకో, తోమా అవిశ్వాసిగా ఉన్నాడు ఇప్పుడు దాకా అనే మాట కనుక మనం అనుకుంటే, ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ డిసైపుల్షిప్, ద హోల్ టీచింగ్ ఆఫ్ డిసైపుల్షిప్, యేసుక్రీస్తు బోధించినటువంటి శిష్యరికాన్ని గురించి బోధించినటువంటి, నిజమైన విశ్వాసాన్ని గురించి మాదిరి చూపించి బోధించినటువంటి బోధలన్నీ కూడా అర్థం లేకుండా పోతాయి. అవన్నీ కూడా వాటి ప్రభావం లేకుండా పోతుంది అన్నమాట. కాబట్టి ఆ విధమైనటువంటి సాతాను యొక్క కుతంత్రంలో మనం పడకూడదు. వారు విశ్వాసులు అంటేనే శిష్యులు, శిష్యులే విశ్వాసులు, గుర్తుపెట్టుకోండి. వారి జీవితాన్ని సమర్పణ చేసి యేసుక్రీస్తు వెంబడి వచ్చేవారే నిజమైన విశ్వాసులు. వారు యావత్ జీవితాన్ని, వారి యొక్క శరీరాలని యేసయ్యకి అప్పచెప్పుకునేవారు, వారి నిర్ణయాల్ని, వారి ప్రణాళికల్ని యేసయ్య కోసం విడిచిపెట్టుకునేవాడే నిజమైన విశ్వాసి. కానీ దానికి భిన్నంగా ఉన్నవాడు విశ్వాసి కాదు. తోమా అటువంటి విశ్వాసే. అయితే తోమా తోటి సహోదరులతో ఏం చెప్పాడంటే, నేను నమ్మ మీరెన్ని చెప్పినా నేను నమ్మను, మీరెన్ని చెప్పినా నేను నమ్మను. ఆ విషయంలో ప్రభు ఏమి బోధిస్తూ ఉన్నాడంటే, నువ్వు అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా ఉండు. నువ్వే అన్నావు కదా, నా గాయాల్లో వేలు పెడితే కానీ, ఆ గుర్తులలో వేలు పెడితే కానీ నమ్మనని. నీ చెయ్యి చాచు,
నువ్వు అనుకున్నది చెయ్యి, నువ్వు విశ్వాసిగా ఉండు అని తోమాతో ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుడు చేసేటువంటి క్రియలు, దేవుడు ఆయన చేయగలిగేటువంటి క్రియలు, ఆయన చేసిన క్రియల్ని కూడా మనం చూసేటువంటి అలవాటు మనకు ఉండాలి. ఆయన చెప్పినవి కొన్ని విషయాలు, ఆయన గురించి కొన్ని విషయాలు మన మనసులో ఉండడం మాత్రమే కాకుండా ఆయన మీద కొంత ప్రేమ మనకు ఉండడం మాత్రమే కాకుండా మన హృదయంలో ఒక విశ్వాసం నాటుకుపోయి, అది అఫ్కోర్స్ పరిశుద్ధాత్మ దేవుడు చేసేది. ఆయన దేవుని కుమారుడు, ఆయన మెస్సయ్య, ఆయన క్రీస్తు అనేటువంటి విషయం వారి హృదయాల్లో నాటుకుపోయింది. మన హృదయాల్లో కూడా నాటుకుపోయి ఉండొచ్చు. ఆయన కోసమే బ్రతకాలి, ఆయన మెస్సయ్య కనుక ఆయన కోసమే బ్రతకాలని కూడా వారి హృదయాల్లో నాటుకొని పోయింది. అలా నాటుకుపోతేనే విశ్వాసి. నిజమే, నా హృదయంలో కూడా నాటుకుపోయింది. చిన్నప్పటి నుంచి ఆయనే క్రీస్తు, ఆయనే మెస్సయ్య చిన్నప్పటి నుంచి నాటుకుపోయిందిగా, నేను విశ్వాసనే అనుకునేరు. నో 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 ఆయన క్రీస్తు గనక, ఆయన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు గనక ఆయన కోసమే బ్రతకాలని మీ జీవితాన్ని, మీ సర్వస్వాన్ని విడిచిపెట్టుకొని ఆయనకి మీ జీవితాన్ని పూర్తిగా సమర్పణ చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు, మీ హృదయాల్లో ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని వేరే దేనికి కూడా ఇవ్వకూడదని మీరు ఇష్టపడినప్పుడు, అది విశ్వాసం, అది శిష్యరికం. ఆ విధంగా విశ్వాసం ఉంచిన వారి గురించి చెప్తున్నా. ఆ విధమైన విశ్వాసం కొంతమంది హృదయాల్లో నాటబడింది, దాని గురించి మాట్లాడుతున్నా. అండ్ అఫ్ కోర్స్ అది చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ విధంగా మీ జీవితాలను ప్రభుకి ఇవ్వాలని ఇష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళు, సంఘ సభ్యులుగా ఉన్న వాళ్ళు ఉన్నారే, వీళ్ళు విశ్వాసులు. వీళ్ళ హృదయంలో ప్రభు గురించి కొన్ని విషయాలు నాటబడ్డాయి. ఆయనకి ప్రభు జీవితాన్ని ఇవ్వాలని కూడా నాటబడి ప్రభు కోసం బ్రతకడానికి, ప్రభు బిడ్డలతో ఉండడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అయితే అది మాత్రమే సరిపోదంట ఒక విశ్వాస జీవితంలో. కొన్ని విషయాలు తెలుసుకోవడము, వాటి మీద హృదయంలో ఒక స్థిరమైన నిశ్చయతను కలిగి కొన్ని నిర్ణయాలు కలిగి ఉండడం మాత్రమే సరిపోదు. కానీ ఇంకోటి కూడా ఉంటుంది ఒక విశ్వాస జీవితంలో. అదేంటంటే యేసుక్రీస్తు క్రియల్ని మీద కూడా మనం విశ్వాసం ఉంచుతాం. ఆయన చేయబోయేటువంటి క్రియలు, ఆయన చేసినటువంటి క్రియల మీద మనం విశ్వాసం ఉంచుతాం. అప్పుడు అది సంపూర్ణమైన విశ్వాసం. ఇప్పుడు సంపూర్ణమైన విశ్వాసం. అలాంటి సంపూర్ణమైన విశ్వాసము తోమాకి లేదని కాదు, కానీ లేనివాడి వలె ప్రవర్తించాడు. ప్రవర్తించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తోమా వద్దకు వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన్ని సరి చేస్తున్నాడు. నమ్మకుండా ఉండదు తోమా, నమ్ము. దేన్ని నమ్మాలి? యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడన్న సంగతిని, ఆయన సజీవుడిగా ఉన్నాడన్న సంగతిని, ఆయన సమాధి నుంచి తిరిగి లేచాడు, చెప్పినట్లుగానే ఆయన క్రియాత్మకంగా లేచాడు అన్న సంగతిని, లేవడం మాత్రమే కాకుండా తన విశ్వాసుల్ని, తన శిష్యుల్ని ఎత్తుక్కుంటా వచ్చాడు అన్న సంగతి, వచ్చి వారికి సమాధానము కలుగునగా కానీ వారితో మాట్లాడి వారికి అధికారాన్ని ఇచ్చి సువార్తను ప్రకటించడానికి, సంఘాలని స్థాపించడానికి, సంఘముగా వాళ్లే ఉండడానికి, వారు చెప్పే సువార్త ద్వారానే ఒకడు రక్షింపబడాలన్నా, ఒకడు విశ్వాసం అవ్వాలన్నా, అవిశ్వాసం అవ్వాలన్నా, వారు నేర్పించేటువంటి విశ్వాసాన్ని బట్టే ఒకడు విశ్వాస కాదా అనేటువంటిది నిర్ధారించడానికి అధికారము వాళ్ళకి ఇచ్చాడు. ఇవన్నీ ప్రభు చేశాడు. ప్రాక్టికల్గా సజీవుడుగా వచ్చేసాడు. ప్రాక్టికల్గా సమాధి రాయి దొరలించబడింది. శిష్యుల యొక్క ప్రాక్టికల్ లైఫ్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆయన పనిచేస్తా ఉన్నాడు. శిష్యుల యొక్క ప్రాక్టికల్ లైఫ్స్లో శిష్యులకు ఏదో ఒక లేఖనో లేకపోతే ఒక దర్శనాన్నో ఇచ్చేసి వదిలిపెట్టట్లా. ఆయన ఏం చేశాడు? వారి జీవితాల్లోకి వచ్చి జోక్యం చేసుకుంటున్నాడు. నేను పునరుద్ధానుడిని అయ్యాను, నేను సమాధిలోనే ఉండిపోయి ఏదో ఒక ఆదర్శవంతమైన పురుషుడిలాగా ఉండిపోయి నా ఫోటో తగిలించుకొని
ఆ యేసుప్రభు బతుకునేటప్పుడు ఎంత మంచోడు, ఎంత సాత్వికంగా మాట్లాడాడు, మనం కూడా సాత్వికంగా మాట్లాడదాం. ఆ యేసుప్రభు ఫోటోకి దండేస్తా పాపం ఎంత మహానుభావుడు చచ్చిపోయాడు. ఆయన బతుకున్నప్పుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు. మనం కూడా కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి పులిహార పొట్లాలు పంచుదాం అని చెప్పి పొమ్మని కాదు. అదవుతుందా? చచ్చిపోయిన మీ ముత్తాతో మీ ఎవరో ఫోటో పెట్టుకొని ఆయన ఉన్నప్పుడు ఎంత అని చేసి ఏదో ఆదర్శంగా తీసుకొని ఆయన వదిలేసి వెళ్ళిపోయిన పనులు చేయడానికి ఏదో ఆయన ఆత్మ సంతృప్తి పొందుద్ది అనుకొని చేస్తుంటారు కదా. అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చచ్చిపోయి సమాధిలో లేడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన ఫోటో చూసుకొని ఆయనకి ఇష్టమైనవి చేసి ఆయనకి ఇష్టమైనవి కొంతమంది ఆయన ఎంత మంచి మహానుభావుడు అని చెప్పి వాడికి ఇష్టమైనటువంటి వంటకాలు పెడుతుంటారు చచ్చిపోయిన దినాన్న. యేసుప్రభు పట్టం కూడా పెట్టుకొని ఆయనకి ఇష్టమైనవి చేస్తూ ఆయన ఎట్లా ఉన్నాడని ఊహించుకుంటూ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడని మనం కూడా ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఆయన వదిలేసి వెళ్ళిన కార్యాలను చేయడానికి ప్రయత్నిస్తూ ఏదో ఆయన ఆత్మశాంతి కోసం. నో, బికాస్ హీ వాంట్స్ టు షో హిమ్సెల్ఫ్ యాజ్ ఎ పర్సన్ హూ ఈజ్ అలైవ్. సజీవుడుగా ఉన్నటువంటి వ్యక్తిగా తన శిష్యుల యొక్క జీవితాల్లో జోక్యం చేసుకుని క్రియాత్మకంగా జోక్యం చేసుకునే వ్యక్తిగా తను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అర్థమవుతుందా చెప్పింది? He wants to be a person who interferes in your life, a alive person who interferes in your life. ఆ విధంగా ప్రభు ఇష్టపడతా ఉంటే నేను అన్నీ నమ్ముతాను, కానీ ప్రభు గురించి ఆయన చెప్పినవి అన్నీ నమ్ముతాను, కానీ ఆయన ఇంకా సజీవుడిగా ఉండి పర్సనల్గా నా పక్క నుండి పర్సనల్గా నన్ను నడిపిస్తాడు, ఆయన చెప్పినట్టు నేను నడవాలి అని అంటే నాకు నమ్మబుద్ధిగా అట్లేదు అని అంటే కుదరదు. తోమా విశ్వాసాన్ని అక్కడ బలపరుస్తూ ఉన్నాడు. ప్రభువే వచ్చి అక్కడ తోమాని బలపరుస్తూ ఉన్నాడు. అంటే ప్రభు కోసం పనిచేయడానికి ఒకవేళ యేసుక్రీస్తు కనుక కనిపించకపోతే ప్రభు కోసం పనిచేయకుండా ఉండిపోతాడా? ప్రభు ఇచ్చినటువంటి మాటల ద్వారా ఆయన ముందుకెళ్లకుండా ఉంటాడా? ఆ పెంతెకొస్తు దినాన అపోస్తుల కార్యములో మనం నెక్స్ట్ చూస్తూ ఉంటాం. ఏదైతే పెంతెకొస్తు దినాన అందరూ కలిసి ఒక చోట ఉన్నారో, పరిశుద్ధాత్మని పొందుకొని సువార్త ప్రకటించడం ప్రారంభించి అపోస్తుల కార్యం అంతా ఏదైతే పనిచేశారో అలా పనిచేయకుండా పోయి ఉండేవాడా? ఒకవేళ యేసుక్రీస్తు ఆయనకు కనిపించకపోయి ఉంటే? నో, నెవర్. ఒకవేళ ప్రభు ఆయనకు కనిపించకపోయి ఉన్నా అదవుతుందని చెప్పింది. అపోస్తులతో ఉంటూ వారితో కలిసి బ్రతుకుతూ వారు తీసుకునే నిర్ణయాలే తోమా కూడా తీసుకుంటూ పెంతెకొస్తు దినాన అక్కడే ఉండేవాడు, పరిశుద్ధాత్మను పొందుకునేవాడు, సువార్త కూడా ప్రకటించడం ప్రారంభించేవాడు. ఖచ్చితంగా జరిగేది. ఎందుకు అనంటే ఆ క్షణంలో ఆ సమయంలో ఆ మాట అన్నాడేమో కానీ ఆయన నిజమైన విశ్వాసి, యేసుక్రీస్తు ద్వారా ఎన్నుకోబడి విశ్వాసాన్ని పొందుకున్నవాడు. ఆ విశ్వాసం ఎలాంటిది అని అంటే జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘం నుంచి దూరం అవ్వనివ్వదు, సహోదరుల దగ్గర నుంచి దూరం అవ్వనివ్వదు. బహుశా ఆయన చెప్పినటువంటి ఆ మాటల్ని బట్టి క్షమాపణ కోరుకొని సహోదరుల దగ్గర, సహోదరులారా మీరు చెప్పింది నేను వినలేకపోయాను, నేను నమ్మలేకపోయాను, నన్ను క్షమించండి. మీ జీవితాలను చూస్తూ ఉంటే, మీరు తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తూ ఉంటే, మీరందరూ కలిసి కనిపెట్టి దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టడం నేను చూస్తూ ఉంటే, పోనీ కనీసం పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో పనిచేయడం ప్రారంభించిన తర్వాత అయినా యేసు ప్రభు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఆదరణ ఇవ్వడం
ప్రారంభించిన తర్వాతైనా తోమా రియలైజ్ అయ్యి, సహోదరులారా నన్ను క్షమించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నాకు ఆదరణ కలుగు చేస్తున్నాడు, సర్వసత్యులకు నన్ను నడిపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు నా కళ్ళ ముందు ఉన్నట్లుగానే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తా ఉన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించలేకపోయాను, మిమ్మల్ని నమ్మలేకపోయాను, మీ మాదిరి తీసుకోలేకపోయారని చెప్పి క్షమించమని అడిగి తను సరి చేసుకొని ప్రభు పనిలో అందరితో కలిసి ఉండేవాడే. ఎందుకంటే విశ్వాసం అనేది అలాంటిది. దేవుడిచ్చిన విశ్వాసం ఇది. ఒక్కసారి దేవుడిచ్చే గిఫ్ట్ ఇది. అర్థమవుతుందా? ఈ గిఫ్ట్లో ఇవన్నీ ఉంటాయి. ఇవి లేకపోతే విశ్వాసం అవ్వదు. ఆ క్షణాన ఆ మాట అన్నాడు. కానీ ప్రభు ఆయనే స్వయంగా వచ్చి ఆ పరిస్థితిని సరిచేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన అన్నట్లుగానే ఆయన చెయ్యి ఉంచి విశ్వాసిగా ఉండమని ప్రభు చెప్పినప్పుడు అప్పుడు అందుకు తోమా నా ప్రభువా నా దేవా అన్నాడు. ఏమన్నాడు? నా ప్రభువా నా దేవా, మై లార్డ్ అండ్ మై గాడ్. ప్రభువా అనేటువంటి ఆ పదానికి కురియోస్ అనేటువంటి పదం వాడబడింది గ్రీక్లో. దాని అర్థం ఏంటో తెలుసా? నన్ను పరిపాలించేవాడు అని అర్థం. దేవుడు అనేటువంటి ప్రభు అనేటువంటిది, ఆ కురియోస్ అనేటువంటిది దేవుడు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. దేవుడికి మాత్రమే వాడేటువంటి పదం. ఆ పదానికి అర్థమేమో పరిపాలకుడు అనేటువంటి అర్థం. కానీ ఆ పదాన్ని మాత్రం ఎవరికి వాడతారు? కానీ కేవలం దేవుడికి మాత్రమే వాడతారు. సో తోమా మరొకసారి నీవే నిజమైనటువంటి దేవుడు, దేవుని కుమారుడివి, క్రీస్తువి అని ఆయన అంగీకరిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఆ స్పెసిఫిక్ పదాన్ని ఉపయోగించడం ద్వారా నన్ను పరిపాలించేవాడివి నీవే అని కూడా అక్కడ సంబోధిస్తున్నాడు. అదవుతుందా? నువ్వు సజీవుడిగా ఉన్నావు, నువ్వు నన్ను పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నావు. నా కళ్ళతో నేను చూస్తున్నాను, నా చేతులతో తాకి నేను స్పృశిస్తా ఉన్నాను. ప్రభా, నువ్వు నా పరిపాలకుడుగానే ఉంటావు. యూ విల్ ఫర్ ఎవర్ బీ మై కింగ్. ఐ విల్ ఫర్ ఎవర్ బీ అండర్ యువర్ కంట్రోల్. నీ అధికారం కింద, నీ నియంత్రణ కింద నేను నిరంతరం ఉంటాను అని ఆయనకి లోబడతా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూసాం కదా, దేవుడు ఆయన ఏం చేశాడు? అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించాడు. కాబట్టి ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకొనును, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంచబడను. ఇక్కడ తోమా తన మోకాళ్ళని వంచాడు, ఆయన ప్రభు అని ఒప్పుకున్నాడు. అంటే ఏంటి? తన జీవితంలో జోక్యం చేసుకోవడానికి అధికారం ఉన్నవాడు, ఆ జోక్యం చేసుకోవడానికి శక్తి, అధికారము రెండూ ఉన్నవాడు ఈయనే అన్న సంగతిని అంగీకరించాడు. నా జీవితంలో నువ్వు జోక్యం చేసుకోగలవు, నాకు నువ్వు నిర్దేశించి నేను ఎటు వెళ్ళాలో నాతో మాట్లాడి నన్ను బ్రతికించగలవు. ఏ నిర్ణయాలు నాలో రావాలో నువ్వే పుట్టించి ఆ నిర్ణయాలకు తగినట్లుగా నడిచే శక్తిని కూడా నువ్వే ఇవ్వగలవు. నా అడుగులు నువ్వే సరిచేయగలవు. ప్రభా, నేను ఎలా వెళ్ళాలో, ఏ విధంగా బ్రతకాలో నాకు నువ్వు నియంత్రిస్తూ నన్ను నాతో మాట్లాడుతూ నన్ను నడిపించగలవు. ఎందుకంటే నువ్వు సజీవుడివి, నా జీవితంలో జోక్యం చేసుకునేవాడివి. నువ్వు సజీవుడివి, నువ్వు నా మీద పరిపాలన చేయడానికి అధికారం కూడా కలిగిన వాడు. తన జీవితాన్ని ఆ విధంగా యేసుక్రీస్తు ద్వారా నడిపించబడడానికి, యేసయ్య ఇచ్చే ఆలోచనలనే కలిగి ఉండడానికి, యేసయ్య ఇచ్చేటువంటి ప్రణాళికలనే కలిగి ఉండడానికి, ఆయన కోసమే నిర్ణయాలు తీసుకోవడానికి, ఆయన కోసమే హృదయం పనిచేయడానికి, ఆలోచనలు పనిచేయడానికి తన జీవితాన్ని మరొకసారి యేసయ్యకి సమర్పణ చేస్తా ఉన్నాడు. అదవుతుందా?
ఆ స్పాట్లోనే ప్రభుకి జీవితాన్ని సమర్పణ చేసేసాడు. చేసినప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి 29వ వచనంలో, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఏమన్నాడంట? నీవు నన్ను చూసి తాకి నమ్మావు, అసలు తాకకుండా, అసలు కనీసం నన్ను చూడకుండానే నమ్మే వాళ్ళు రాబోతా ఉన్నారు, వాళ్ళు ధన్యులు, వాళ్ళు ధన్యులు. నువ్వు చెప్పేటువంటి సువార్త ద్వారా నన్ను చూడకుండా తాకకుండా నమ్మబోతా ఉన్నారు, వాళ్ళు ధన్యులు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ద్వారా, విశ్వాసంలో నేను మీ కళ్ళ ఎదుట ఉంటే ఎలా ఉందో అలాగనే నడుచుకునే వాళ్ళు రాబోతా ఉన్నారు, వాళ్ళు ధన్యులు. రాబోయేటువంటి విశ్వాసులు నీ గురించి నా గురించి చెప్పినటువంటి మాట. ఈ గుంపులో ఉండడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఆయన చూడకుండా, ఆయన తాకకుండా విశ్వసించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన నీ జీవితంలో, నా జీవితంలో జోక్యం చేసుకుంటాడని విశ్వసించి మన జీవితాన్ని ఆయనకి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ సిద్ధంగా ఉంటే అటువంటి వారు ఎవరంట? ధన్యులు. అటువంటి వారు ధన్యులు. మొదటి శతాబ్దం నుంచి ప్రారంభమైనటువంటి స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు, స్థానిక సంఘాలుగా కూడుకుంటూ ప్రభువుని ఆరాధిస్తూ ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ, ఆయన సువార్తను ప్రకటిస్తూ బ్రతుకుతున్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు. వీరెవ్వరు కూడా ప్రభువుని ప్రత్యక్షంగా చూడట్లేదు, తోమాలాగా ఆయన్ని తాకట్లేదు, కానీ ఆయన్ని ప్రభువుగా అంగీకరించి ఆయన ఎదుట తమ మోకాళ్ళు వంచి ఆయన్ని రాజుగా, నియంత్రకుడిగా కలిగి ఉండి బ్రతుకుతా ఉన్నారు. ఎలా బ్రతుకుతూ ఉన్నారు? అది కూడా ఒకరి మధ్యలో ఒకరు ప్రేమ కలిగి ఉంటూ, సంఘముగా ఉంటూ, తోటి సహోదరులతో కలిసి ఉంటూ, వారిలో ఉన్న బలహీనతల్ని పంచుకుంటూ, సహవాసం చేస్తూ, ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుంటూ, అందరితో కలిసి ప్రభు కోసం, ప్రభు సువార్త కోసం బ్రతుకుతూ, ఆ విధంగా ఏ విధంగా ఈ విశ్వాసులతో మధ్యలో కలుగునటువంటి ప్రేమను, ఈ ప్రేమను కలుగుంటూ, ఆ కలుగుండేటువంటి ఆ ప్రక్రియలో దేవుని యేసుక్రీస్తు శిష్యులని సమాజానికి వారు తెలియజేసుకుంటూ కదా వీళ్ళు ఉండబోతా ఉన్నారు. వీళ్ళెవరు? వీళ్ళు ధన్యులు. తోమా చెప్పినట్లుగా, సహోదరులారా మిమ్మల్ని నేను గౌరవిస్తాను, కానీ మీరు చెప్పింది నేను వినలేనయ్యా, మీరు చెప్పింది నేను నమ్మలేను. యేసుప్రభు మీ దగ్గరికి వచ్చాడని, మీరు ఆయన మాటలు విన్నారని, మీతో కలిసి భోజనం చేశాడని, మీతో కలిసి ప్రసంగం చేశాడని నేను నమ్మలేను రా బాబు, మీరెంత చెప్పినా నేను నమ్మను అన్నాడు కదా. అలా అనకుండా సహోదరులు, క్రీస్తుతో కలిసి ఉన్నటువంటి వారు, క్రీస్తు కోసం పనిచేస్తున్న నిజమైన సహోదరులు ఉన్న స్థానిక సంఘాన్ని ఎత్తుక్కొని ఆ సంఘములో నిజమైన విశ్వాసిగా ఉంటూ, ఆ తోటి సహోదరులు చెప్పిన విషయాల మీద విశ్వాసం ఉంచుతూ, యేసుక్రీస్తు గురించి ముచ్చటించుకుంటూ, లేఖనాల్ని ఆధారం చేసుకొని మాట్లాడుకుంటూ, ఒకరి ద్వారా ఒకరు పురికొల్పుకుంటూ, హెచ్చరించుకుంటూ, వాక్యానుసారమైన జీవితాన్ని ఒకళ్ళు కలిగి ఉన్నప్పుడు వారిని చూసి మనం కూడా అనుసరిస్తూ, తనకంటే ఇతరులు శ్రేష్ఠులుగా ఎంచుకుంటూ, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం మాట్లాడుకున్నాం, ఏక మనస్సు కలిగి ఉండి, నేను నమ్మని అనరు, నేను నమ్మని అనరు, ప్రభు మీద విశ్వాసం ఉంచుతూ, కలిసి బ్రతుకుతూ, సంఘముగా బ్రతుకుతూ, ఒకరి మీద ఒకరు విశ్వాసం. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ అన్నిటినీ నమ్మును అన్నట్లుగా తోమలాగా నేను నమ్మను అనరు. 13వ అధ్యాయం గుర్తొస్తుంది, కొరింథీయులకు రాసిన పత్రిక గుర్తొస్తుంది. ప్రేమ అన్నిటినీ నమ్మును. ప్రతోడిని నమ్మమని కాదు,
నిజమైన విశ్వాసి చెప్పిన ప్రతిదీ నమ్మమని. నిజమైన తోటి విశ్వాసి చెప్పిన ప్రతిదీ వాక్యానుసారంగా బ్రతుకుతూ, వాక్యానుసారంగానే మాట్లాడుతూ, వాక్యాన్ని మాత్రమే హృదయంలో ఉంచుకుంటూ చెప్పేవాడు వాడు చెప్పినా నమ్మాలి. అర్థవుతుందా? వాక్యాన్ని ప్రేమించేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు దేని గురించి చెప్తాడు? వాడి స్వార్థాన్ని గురించి కోసం చెప్పుకోడు ఏది కూడా. అటువంటి వ్యక్తులున్న సహవాసం మనం ఎత్తుక్కోవాలి, ఆ సహవాసంలో ఉండాలి. అటువంటి వ్యక్తులు మాటలు మనము నమ్మాలి. అది నిజమైన ప్రేమ. అలాంటి బంధము మనం కొంతమందితో అన్నా కలిగి ఉండాలి. అదవుతుందా? చిన్న సంఘం కావచ్చు, పెద్ద సంఘం కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంతమంది నీకోసం ప్రేమించి, నిన్ను ప్రేమించి, మళ్ళీ వాళ్ళు ఎవరై ఉండాలి? సెలబ్రిటీలు కాదు. సెలబ్రిటీ అయినంత మాత్రాన సరిపోదు, ఏదో పెద్ద బిషప్ అయినంత మాత్రాన సరిపోదు, ఏదో అద్భుతాలు సూచక్రియలు చేస్తాడు అని పేరు ప్రఖ్యాతులు ఉన్నంత మాత్రాన సరిపోదు, పైకి వినయ విధేయతలు ప్రదర్శించి అలాంటి వాళ్ళు సరిపోదు. దేవుని కోసం జీవితాన్ని ఇచ్చేసిన వాడు, నిజంగా ప్రభు కోసం బ్రతుకుతున్నవాడు, ప్రభు కోసం మాత్రమే బ్రతుకుతున్నవాడు, ప్రభు కోసం మాత్రం నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వాడు నీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు యొక్క సువార్తని, దేవుని వాక్యాన్ని మాత్రమే హృదయంలో కలిగి ఉన్నవాడు, ఆ వాక్యాన్ని ప్రేమించేవాడు, ఆ వాక్యాన్ని తప్ప ఇంకా వేరే దేన్ని కూడా పాటించకుండా ఉండేవాడు, సొంత ఆలోచనల్ని, సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టేసేసి దేవుని వాక్యం మీద ఆధారపడుతూ ప్రతిరోజు యేసుక్రీస్తుని చూస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన సిలువని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, క్రైస్ట్ సెంటర్డ్గా, నేనేదో సంఘ పెద్దరవ్వాలి, నేను భక్తుడిని అనిపించుకోవాలి, నేను సేవకుడిని అనిపించుకోవాలనేటువంటి వాడు కాదు నేను మాట్లాడేది. యేసయ్యని ప్రేమించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఉన్నారు నీ జీవితంలో ఎవరన్నా? అటువంటి వాళ్ళు ఉండాలి నీ జీవితంలో. అటువంటి వారు ఉన్న స్థానిక సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉండాలి. అండ్ అటువంటి వారు చెప్పిన వాటిని ప్రేమతో ఏం చేయాలి? నమ్మాలి. అటువంటి ప్రేమ బంధము కలిగి ఉన్నటువంటి సహోదరులు నీకు ఉండాలి. అనేక మంది స్నేహితులు ఉండొచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు, సహాయం చేసే వాళ్ళు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు, కానీ ఇలాంటి ప్రేమ బంధము కలిగి ఉన్న ఒక దేవుని సహోదరుడు, దేవునికి సంబంధించిన సహోదరుడు నీ జీవితంలో లేకపోతే యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్. ఇలాంటి ఒక స్థానిక సంఘం నీకు లేకపోతే యు ఆర్ మిస్సింగ్ ఎవ్రీథింగ్. ఒక 1000 మంది, 3000 మంది, 10,000 మంది ఉండే సంఘానికి వెళ్ళి పెద్ద సంఘానికి వెళ్తున్నానని, సెలబ్రిటీ సంఘానికి వెళ్తున్నానని, టీవీలో వచ్చే సంఘానికి వెళ్తున్నానని సంతోషపడితే ఉపయోగం లేదు. నీ పక్కన 10,000 మంది కూర్చోవచ్చు, 10,000 మందిలో ఒక్కడు నీకు ఇలాంటి వ్యక్తి ఉన్నాడా? అలాంటి వ్యక్తులు కనిపించేటువంటి సంఘంలో మనం ఉండాలి. విశ్వాసులైతే అలాంటి సంఘాన్ని వెతుక్కుంటా. అది చిన్నదా పెద్దదా అని కాదు, టీవీలో వస్తుందా లేదా అనేది కాదు. యేసయ్యని మాత్రమే చూసేటువంటి వ్యక్తులు, యేసయ్య కోసం మాత్రమే బ్రతికేటువంటి వ్యక్తులు ఉన్నారా ఇక్కడ? యేసయ్య గురించి మాత్రం మాట్లాడుకునే వ్యక్తులు ఉన్నారా? లేకపోతే డబ్బుల గురించి, మోటివేషన్ గురించి, అదని ఇదని రకరకాల కథలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? ఆచారాలు, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, ఇవి చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? డబ్బులు ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తా, మీకు 10 వస్తాయి అనే మోసగాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు నీ పక్కన? అది ఆలోచించుకొని సరైన స్థానిక సంఘాన్ని మనం కలిగి ఉండాలి. నోరు తెరిస్తే ఏం వినిపిస్తుంది ఇక్కడ? సంఘంలోకి వస్తే ఏం వినిపిస్తుంది ఇక్కడ? పదే ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? క్రీస్తు గురించేనా? లేకపోతే సంఘాన్ని గురించి, బిల్డింగుల గురించి, కానుకల గురించి, దీని గురించి, దేని గురించి మాట్లాడుకుంటున్నారు?
లేకపోతే పద్ధతుల గురించి, వాడి గురించి, ఈడి గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? యేసయ్య గురించి మాట్లాడుకుంటున్నారా? యేసయ్య కోసం బ్రతకడం గురించి, యేసయ్య సువార్త ప్రకటించడం గురించి, ఆయన నామాన్ని హెచ్చించడం గురించి, నశించిపోయే ఆత్మలకి ఆయన నామాన్ని ప్రకటించడం గురించి, దీని గురించి మాట్లాడుకుంటున్నారా అని ఆలోచించి అటువంటి సహోదరులు మనం సంపాదించుకోవాలి. అటువంటి సహోదరులతో ప్రేమ బంధాన్ని కలిగి ఉండాలి. ఎలాంటి ప్రేమ అనంటే, ప్రేమ అన్నిటినీ నమ్మును. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ప్రేమ ద్వారా తోటి సహోదరులని నమ్మడాని గురించే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దాని గురించే అవిశ్వాసిగా ఉండక ఎలా ఉండమంటున్నాడు? తోమాని విశ్వాసిగా ఉండు. ఈ తర్వాత కూడా ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఏం చేయబోతున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, వారిని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యాన్ని బోధించాడు. ఆయన బ్రతుకుండగా వాళ్ళని నడిపించాడు కూడా. ఆయన వెంట పెట్టుకుని నడిపించాడు వాళ్ళని. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి సర్వసత్యంలోకి నడిపించుకుంటూ వెళ్ళాడు. ఆయన ఎలాగైతే బ్రతుకుండగా చెయ్యి పట్టుకొని శరీరధారిగా ఉన్న దేవుడు ఎలాగైతే నడిపించాడో, ఆయన శరీరంగా లేనప్పుడు కూడా దానికి ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకుంటాడండి. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. ఏమాత్రం తక్కువ కాకుండా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత ఆదరణనిచ్చాడో, ఆ ఆదరణకి ఏమాత్రం తక్కువ కాకుండా మరొక ఆదరణకర్తగా ఉంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. సో నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు. నేను ఉన్నట్లుగానే పరిశుద్ధాత్మ దేవుడు మీకు చేస్తాడు. అప్పుడైనా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? తోమా, నమ్మిక లేనివాడిగా ఉండకూడదు. దేని మీద? నేను చేయబోయేటువంటి క్రియాత్మకమైన విషయాల మీద నమ్మిక లేనివాడిగా ఉండకూడదు. నీ జీవితంలో నేను జోక్యం చేసుకొని నీ ద్వారా నేను చేయించుకునేటువంటి పనుల మీద నువ్వు నమ్మిక లేనివాడిగా ఉండకూడదు. సంఘముగా మీరు ఉన్నప్పుడు మీ మధ్యలోకి నేను పదే వస్తున్నాను కదా. ఫస్ట్ ఒకసారి వచ్చాడు, తలుపు మూసేస్తున్న లోపలికి వచ్చి వాళ్ళ మధ్యలో నించున్నాడు. మళ్ళీ రెండోసారి తలుపులు మూసేస్తున్న లోపలికి వచ్చి వాళ్ళ మధ్యలో నించున్నాడు. పదే మీరు కలిసి ఉన్నప్పుడు, మీరు సంఘముగా ఉన్నప్పుడు, మీరు సహోదరులుగా ఉన్నప్పుడు, మీరు ప్రేమ కలిగిన సహోదరులుగా ఏక మనసు కలిగి ఒక చోట కూర్చున్నప్పుడు పదే నేను వచ్చేస్తున్నాను చూసారా? వచ్చేసేసి మీ జీవితాల్లో జోక్యం చేసేసుకుంటున్నాను. వచ్చేసి మీరు ఏం చేయాలో, ఎలా బ్రతకాలో మీకు చెప్పేస్తున్నాను. కొన్ని నిర్ణయాలు మీరు తీసుకునేలాగా మీకు ప్రేరేపిస్తున్నాను. కొన్ని కొత్త ప్రణాళికలు మీకు ఇచ్చేస్తున్నాను చూసారా? దిస్ షుడ్ కంటిన్యూ. ఇది కంటిన్యూ అవ్వాలి. ఇది ఆగిపోవడానికి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇదే చేస్తాడు. నేను వెళ్ళిపోయినా సరే ఇదేమీ అవ్వాలి, ఇది కంటిన్యూ అవ్వాలి. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన జీవితాన్ని నిర్దేశిస్తున్నాడు, మనకు నిర్ణయాలు ఇస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు అన్నట్లుగా మీరు ఏం చేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు పరిచర్య చేయాలి. అందుకనే అపోస్తులకు, దీని తర్వాత నెక్స్ట్ మనం చూసేది అపోస్తుల కార్యములు. ఈ అపోస్తుల కార్యములు అన్నీ కూడా ఈ శిష్యులు ఎలా బ్రతికారనేది ఉంటుంది. వాళ్ళు ఎలా నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళ జీవితాలని ఎలా ప్రణాళికలు వేసుకున్నారు, వాళ్ళు ఏం చేశారనేది ఉంటుంది. అందుకనే దాని పేరు ఏంటి అని అంటే అపోస్తుల కార్యము. వాళ్ళ సొంత కార్యాలు కాదు, మళ్ళా అర్థం చేసుకోండి. యాక్ట్స్ అంటే బిలీవర్ చేసేటువంటి యాక్ట్స్. అపోస్తుల కార్యములంటే ఒక విశ్వాస చేసేటువంటి క్రియలు. కాబట్టి మనం అనేకమైన క్రియలు చేయాలి రండి అని చెప్పి ఫాల్స్ మోటివేషన్లు ఇస్తుంటారు చాలామంది. బైబిల్ చెప్పేది అది కాదు. ఏదో ఒకటి చెయ్యి అని కాదు. ఏదో ఒకటి ఊరి మీద పడి ఏదో ఒకటి నీ సాటిస్ఫాక్షన్ కోసం మంచి పేరు తెచ్చుకో, ఏదో ఒకటి చెయ్యి అని కాదు. అపోస్తుల కార్యములు అంటే ఏంటో తెలుసా? విశ్వాసులు చేసే క్రియలు. కానీ అది ఏం క్రియలో తెలుసా? యేసుక్రీస్తు డైరెక్ట్గా వాళ్ళ జీవితంలో ఇన్వాల్వ్ అవుతూ, జోక్యం చేసుకుంటూ, వారికి నూతనమైన నిర్ణయాలను కలిగిస్తూ, ప్రణాళికల్ని కలిగిస్తూ, వారి ద్వారా సువార్త పని నిమిత్తం యేసయ్య చేయించుకున్న కార్యాలు. గుర్తుపెట్టుకోండి. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకునే కార్యాలు కాదు.
ఏదో నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేసే కార్యాలు కాదు. వీడు చాలా గొప్పోడు, మంచోడు అని జనాల మధ్యలో ఆదరణ పొందుకోవడానికి చేసిన కార్యాలు కాదు. పౌలు చూడండి, పౌలు పరిచయుడు, ధర్మాన్ని గురించి రోషం కలిగి ఉన్నటువంటి వాడు, యూదా మతాన్ని సంరక్షించాలని భావించేటువంటి వాడు. యూదా మతానికి వ్యతిరేకంగా ఈ క్రైస్తవులు ఉన్నారు, యేసుక్రీస్తుని మెస్సయ్య నమ్ముతున్నారని చెప్పి వాళ్ళందరినీ బంధిద్దామని చెప్పి బయలుదేరినటువంటి వ్యక్తి జీవితాన్ని ప్రభు ఎందుకు మార్చుకున్నాడు? ఆయన ప్రణాళికల్ని మార్చడానికి, ఆ వ్యక్తి యొక్క నిర్ణయాల్ని మార్చడానికి, మనసును, హృదయాన్ని, ప్రణాళికల్ని మార్చివేయడానికి. ఆ రోజు నుంచి యేసయ్య వశమైపోయాడు పౌలు, అపోస్తులుడు అయిపోయాడు, యేసయ్య గుప్పిట్లోకి వచ్చేసాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ప్రసంగించమంటే అక్కడ ప్రసంగించాడు, ఎవరితో మాట్లాడమంటే అక్కడ మాట్లాడాడు, ఏ సంఘాన్ని స్థాపించమంటే అక్కడ స్థాపించాడు. సొంత ప్రణాళికలు అనేటువంటివి ఇక మీదట పౌలుకు లేనే లేవు. గుర్తుపెట్టుకోండి. నేను క్రైస్తవుడిని అయ్యాను, యేసుప్రభువుని చూశాను కాబట్టి యేసుప్రభు ఏం చేశాడు? బతికున్నప్పుడు స్వస్థతలు, అన్నం పెట్టాడంట చాలామందికి. నేను కూడా స్వస్థతలు చేసి అన్నం పెట్టుకొని తిరుగుదాంలే, ఆ తర్వాత ఇంట్లో కూర్చుందాం టైం ఉన్నప్పుడు అని చెప్పి ఊరక టైం ఉన్నప్పుడు వెళ్ళి, డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళి పులిహార పట్లాలు పంచి నలుగురికి ఏదో వైద్యం చేపించి అమ్మయ్య ఓకే అని చెప్పి కూర్చున్నాడా? కూర్చోలా. అతను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రభు చేత నిర్దేశించబడింది కాబట్టి ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడ్డాడు. ఆత్మీయంగా ఉపయోగపడ్డాడు, భౌతికంగా కూడా ఉపయోగపడ్డాడు. కొన్ని సంఘాలని స్థాపించాడు, కొన్ని పేద సంఘాలకి ఆర్థిక సహాయాన్ని కూడా ధనవంతులైన సంఘాల నుంచి తీసుకెళ్ళి ఇవ్వడం అనేటువంటిది మనం ఈ పత్రికలు చదివితే మనకు తెలుస్తుంది అనమాట. ఆ కార్యక్రమం కూడా ఆయన చేశాడు. ఒక్కోసారి మనమే ఏదో కంకణం కట్టుకొని గొప్పళమైపోదాం అని చెప్పి బయలుదేరితే ఏం చేయలేం. 4 పులిహార పట్లాలు తప్ప, 4 ఫోటోలు, వాట్సాప్లు, ఫేస్బుక్లు తప్ప ఏం చేయలేం, ఏం పీకలేం. నేనేదో ఉద్ధరిద్దాం సమాజాన్ని అని చెప్పి దూకామనుకో పెద్ద ఏం ఉండదు, ఏదో చిన్న చిన్న ఏవో చేసి సాటిస్ఫై అవడం తప్ప. అలా కాకుండా యేసయ్య కోసం బ్రతకడానికి నిర్ణయించుకున్నవాడు భారతదేశాన్ని మార్చాడు. విలియం కేరీ భారతదేశాన్ని మారుద్దామని, ఇక్కడ ఉన్న మూఢనమ్మకాలు తీసేద్దామని రాలా. ఇక్కడ ఉన్న వారికి యేసయ్యని ప్రకటిద్దామని వచ్చాడు. యేసయ్య కోసం వచ్చాడు. యేసయ్య కోసం బ్రతుకుదాం అనుకున్నవాడు యూనివర్సిటీలు స్థాపించాడు. యేసయ్య కోసం బ్రతుకుదామని వచ్చిన వాడు హాస్పిటల్ని స్థాపించాడు. యేసయ్య కోసం బ్రతుకుదామని వచ్చిన వాడే చదువు నేర్పించాడు. మూఢనమ్మకాల్ని మాయం చేశాడు భారతదేశంలో నుంచి. యేసయ్య కోసం బ్రతుకుదామని ఆఫ్రికాకి వెళ్ళిన వాడే వాళ్ళకి వైద్యుడిగా మారాడు. యేసయ్య కోసం బ్రతుకుదామని చైనాకి వెళ్ళిన వాడు అక్కడ మనుషుల్ని విడుదల చేశాడు. ఇది మిషనరీల చరిత్ర, నిజంగా జరిగిన చరిత్ర ఇది. ఈరోజు కొంతవరకు కుల వివక్షలు కానీ, మత వివక్షలు కానీ, మూఢనమ్మకాలు కానీ లేని భారతదేశంలో మనం బ్రతుకుతున్నాము అని అంటే అది సమాజాన్ని ఉద్ధరిద్దామని దూకినవాడు చేసినటువంటి పని కాదు. యేసయ్య కోసం బ్రతుకుదామని, యేసయ్య కోసం నిర్ణయాలు తీసుకొని భారతదేశానికి వచ్చిన వ్యక్తులు పెట్టిన భిక్ష. అర్థం చేసుకోండి. కాబట్టి ప్రభువుకు నియంత్రణలో ఉండడానికి, ఆయన కోసం బ్రతకడానికి, క్రియాత్మకంగా ఆయన నడిపించే నడిపింపులో ఉండడానికి మనం ఇష్టపడాలి. ఆ విధంగా తోటి సహోదరులతో కలిసి మనం ప్రయాసపడడానికి ఇష్టపడాలి. ఆ విశ్వాసం మనకు ఉండాలి, ఆ నమ్మిక మనకు ఉండాలి. అందుకనే ప్రభు అన్నాడు, చూచి నువ్వు నమ్మావు కానీ చూడకుండా నన్ను నమ్మిన వారు ఎవరంట? ధన్యులు. చూడకుండా నన్ను నమ్మిన వారు ధన్యులు. అలాంటి నమ్మిక మనకు ఉండడానికే ఈ పత్రిక రాస్తున్నానని ఆఖరిలో యోహాన్ చెప్పి ముగిస్తా ఉన్నాడు. ఆయన క్రీస్తుని, ఆయన దేవుని కుమారుడని మీరు నమ్మునట్లుగా ఇవన్నీ రాస్తున్నానని చెప్పి యోహాన్ ఏం చేస్తున్నాడు? ముగిస్తా ఉన్నాడు. సో ఆ విధమైన నమ్మిక ఉందా మనకి?
ఏదో యేసుక్రీస్తు మంచివాడు, ఆయన ఆదర్శంగా తీసుకుందామని అలాంటి నమ్మిక ఉందా? లేకపోతే ఆయన సజీవుడు, ఆయన నియంత్రించేవాడు, ఆయన నడిపించేవాడు, ఆయన నడిపించినట్లుగా నేను నడుస్తాను, ప్రాక్టికల్గా నా జీవితంలో జోక్యం చేసుకుంటాడు, ఆయన జోక్యం చేసుకుని నడిపించినట్లుగా నేను నడుస్తాను. ఏ విశ్వాసం ఉంది నీకు? ఇలాంటి విశ్వాసం కోసమే ఈ సువార్త రాయబడిందంట. ఇలాంటి విశ్వాసం ఉన్నవాడే నిజమైన విశ్వాసి, దేవుని రాజ్యానికి పాత్రుడు. అటువంటి వ్యక్తే నిజమైన డిసైపుల్, శిష్యుడు. మన విషయాలు బట్టి ప్రభు చేతిలో సమర్పణ చేసుకుని మన జీవితాన్ని మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం.